పరమశివుడి చేతిలో ఉండే త్రిశూలం నుండి త్రిపుండ్రాల వరకు శివారాధనలో 3 సంఖ్య చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. త్రిశూలం శివుని ఆయుధంగా పిలువబడుతుంది. త్రిశూలం త్రిలోకానికి చిహ్నం. అందులో ఆకాశం, భూమి, పాతాళం ఉన్నాయని నమ్ముతారు. దీంతో పాటు అనేక ఇతర పురాణాల్లో త్రిశూలం తామసిక, రాజసిక, సాత్విక లక్షణాలను సూచిస్తుంది. శివునికి అత్యంత ప్రీతికరమైంది బిల్వపత్రం. త్రిదళం అంటే 3 ఆకులతో కూడిన బిల్వపత్రంతో మాత్రమే శివుణ్ణి అర్చిస్తారు. దీన్ని త్రిదేవులు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగా పరిగణిస్తారు. శివుడికి 3 కళ్ళుంటాయి కాబట్టి ఆయనను త్రినేత్రుడు అని కూడా పిలుస్తారు. శివుని 3వ కన్ను జ్ఞానం, మనస్సు, ఆనందానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. శివుడు చాలా ఆగ్రహంగా ఉన్నప్పుడు తన 3వ కన్ను తెరుస్తాడని చెబుతారు. అంటే ఇది వినాశనానికి కూడా ప్రతీక. శివుని 3వ కన్ను తెరుచుకున్నప్పుడు చుట్టూ గందరగోళం నెలకొంటుంది. ఓ పౌరాణిక గాథ ప్రకారం శివుని 3వ కన్ను తెరుచుకున్నప్పుడు మన్మధుడు కాలి బూడిదయ్యాడు. ఇక శివుని నుదుటిపై త్రిపుండ్రం ఉంటుంది. ఇది 3 క్షితిజ సమాంతర రేఖలతో రూపొందించబడి ఉంటుంది. ఇది 3 ప్రపంచాలను సూచిస్తుంది. అంటే భూలోకం, భువర్లోకం, సువర్లోకం. అలాగే ఆధ్యాత్మిక, భౌతిక, అతీంద్రియ శక్తులను కూడా ఇది సూచిస్తుంది. అందువల్ల శివుడికి 3 అనే సంఖ్య చాలా ప్రీతికరమని పురాణాలు చెబుతున్నాయి.